టిప్స్. వెల్కమ్ టు గర్లీ టిప్స్. నేను ఈరోజు ఒక ప్రోడక్ట్ రివ్యూ చేస్తున్నాను. అదేంటంటే ఓట్రే స్లీపింగ్ మాస్క్. ఇది నైట్ క్రీమ్ అన్నమాట. సో ఈ ప్రోడక్ట్ నాకు గ్లామిగో బాక్స్ లో నుంచి వచ్చింది. సో నేను నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తుంటే నేను కొన్ని ప్రోడక్ట్స్ రివ్యూ చేస్తున్నాను. ఇవి వచ్చేసి నేను గ్లామిగో ప్రోడక్ట్స్ నేను రివ్యూ చేస్తున్నాను అనమాట. నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను ఆల్రెడీ 2 రివ్యూస్ చేశాను గ్లామిగో బాక్స్ లో వచ్చిన నా ప్రోడక్ట్స్ గురించి. సో ఇది 3rd ప్రోడక్ట్ అనమాట. ఈ ప్రోడక్ట్ గురించి నేను ఈ రోజు మీతో రివ్యూ షేర్ చేసుకుంటున్నాను. నా హానెస్ట్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఓట్రే స్లీపింగ్ మాస్క్. అంటే ఇది ఒక నైట్ క్రీమ్ అనమాట. ఇది వచ్చేసి మనం అప్లై చేసుకొని నైట్ టైం అప్లై చేసుకొని మనం నిద్రపోవాలన్నమాట. సో దీని గురించి నేను ఈరోజు రివ్యూ చేస్తున్నాను మీతో. సో ఇది వచ్చేసి ఓట్రే అల్టిమా హైడ్రేటింగ్ అండ్ రెజ్యునేటింగ్ స్లీపింగ్ మాస్క్ రైజ్ అండ్ షైన్ ఇక్కడ రాసు. సో నేను ఇది ఆల్రెడీ 2 times యూజ్ చేశాను అనమాట. సో నేను యూజ్ చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను దీని గురించి చెప్పి తర్వాత నేను ఎలా ఉంది అనేది మీతో షేర్ చేస్తాను. సో డైరెక్షన్స్ ఆఫ్ యూజ్ అని ఇచ్చారు ఇక్కడ. అప్లై ద మాస్క్ ఆన్ ద ఫేస్ అండ్ గో టు స్లీప్. వాష్ ద ఫేస్ విత్ వాటర్ ఇన్ ద మార్నింగ్. సో నైట్ మనం అప్లై చేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోయా బీన్ ఎక్స్ట్రాక్ట్, లెమన్ ఎక్స్ట్రాక్ట్, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, వాటర్ మెలన్ ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ టీ అండ్ లికోరైస్, జోజోబా ఆయిల్, అలోవెరా జ్యూస్, విటమిన్ ఈ ఆయిల్ అండ్ క్యూసీ. సో ఇవంతా దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఈ స్లీపింగ్ మాస్క్ వచ్చేసి మన ఫేస్ మీద ఉన్న న్యాచురల్ ఇది మాయిశ్చర్ వచ్చేసి అలానే ఉంచుతూ అండ్ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది అనమాట. మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది ఇది. సో నైట్ అంతా అప్లై చేయగానే అలానే న్యాచురల్ మాయిశ్చర్ అలానే ఉంచేసి మన స్కిన్ మీద గ్లో కూడా వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అంటే మార్నింగ్ మనం ఫేస్ వాష్ చేయగానే గ్లో వస్తుంది మీ స్కిన్ మీద అనేసి కూడా మెన్షన్ చేశారు. సో ఇది అసలే వింటర్ సీజన్ అండ్ ఇలాంటి స్లీపింగ్ మాస్క్ ఉంటే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే నైట్ క్రీమ్ లాగా ఇది అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా నైట్ టైం ఇంకా మాయిశ్చర్ తగ్గిపోయి మన స్కిన్ మీద ఓవర్ డ్రై అవ్వకుండా ఇది కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట ఇలాంటి క్రీమ్స్. సో డ్రై స్కిన్ వాళ్ళకి ఎస్పెషల్లీ 24 hours వాళ్ళ స్కిన్ మీద ఏదో ఒక మాయిశ్చరైజర్ కానీ ఇలాంటి నైట్ టైం అయితే స్లీపింగ్ మాస్క్ కానీ డెఫినెట్ గా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఓవర్ డ్రై అవ్వకుండా అండ్ స్పెషల్లీ ఈ వింటర్ సీజన్ లో ఇలాంటివి కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. సో మెయింటైన్ చేస్తుంది వాళ్ళ స్కిన్ మీద ఉన్న మాయిశ్చర్ ఇంకా అలానే ఉంచుతుంది అనమాట నైట్ అంతా ఇది. సో మార్నింగ్ లేవగానే ఎక్స్ట్రా గ్లో అనేది కూడా ఇస్తుందని మెన్షన్ చేశారు ఇక్కడ. ఇది వచ్చేసి 30 grams అనమాట. దీని స్మెల్ చాలా బాగుంది. ఎలాంటి స్మెల్ అంటే లైక్ రిచ్ స్మెల్ లాగా అనిపిస్తుంది అనమాట. ఒక ఇంగ్లీష్ ఫ్లేవర్ స్మెల్ లాగా అనిపిస్తుంది ఇది. సో ఇది చూస్తే ఇలా వైట్ కలర్ లో ఉంది అండ్ చాలా క్రీమీగా ఉందన్నమాట. ఇది లైక్ ఇది ఒక ఆల్రెడీ చెప్పారు కదా రైజ్ అండ్ షైన్ అనేసి. సో ఇందులో కొంచెం ఒక గోల్డ్ పార్టికల్స్ లాగా ఉందన్నమాట. చాలా షైనీగా ఉంది ఈ క్రీమ్. సో గోల్డ్ కలర్ లాగా అనిపిస్తుంది, అక్కడక్కడ షైనీగా ఉందన్నమాట. ఇది చూడడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ మనం అప్లై చేస్తుంటే కూడా చాలా లైట్ గా అనిపిస్తుంది స్కిన్ మీద. అండ్ దీని స్మెల్ మాత్రం చాలా బాగుంది. సో ఆల్రెడీ నేను 3 times ఇది యూజ్ చేశాను. సో నాకు అనిపించింది ఏంటంటే ఇది అప్లై చేయగానే మరీ ఆయిలీగా, అంటే అది కొంచెం ఆయిలీ స్కిన్ అనమాట. చాలా ఓవర్ ఆయిలీగా అయితే అనిపించలేదు నైట్ టైం. సో మాయిశ్చరైజ్డ్ గా ఉండింది అనమాట స్కిన్. మార్నింగ్ లేవగానే నాకైతే అనిపించింది కొంచెం స్మూత్ గా అనిపించింది స్కిన్, సాఫ్ట్ అండ్ స్మూత్ గా అనిపించింది. అండ్ నేను వాష్ చేయగానే మరీ అంత వీళ్ళు చెప్పినంతగా గ్లో అయితే లేదు. అంటే నేను ఎక్కువసార్లు యూజ్ చేయలేదు కాబట్టి అంత తెలియలేదు. కానీ డెఫినెట్ గా యూజ్ చేస్తూ ఉంటే కొంచెం తెలియచ్చు నాకు. సో ఇదైతే బాగానే అనిపించింది నాకు. ఓకే ప్రోడక్ట్, మరి బ్యాడ్ ప్రోడక్ట్ అని చాలా వెరీ గుడ్ ప్రోడక్ట్ అని చెప్పలేను, కానీ ఓకే గుడ్ ప్రోడక్ట్ అని అనుకోవచ్చు.
ఎందుకంటే నాకు ఎలాంటి ర్యాషెస్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదు ఇది యూజ్ చేసిన తర్వాత. బట్ మీరు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలనుకున్నా మీరు డెఫినెట్గా ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూజ్ చేయాల్సిందే. అండ్ నేను నార్మల్గా యూజ్ చేశాను, నాకైతే ఇది డెఫినెట్గా సూట్ అయింది. ఎలాంటి నాకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ర్యాషెస్ కానీ ఇలాంటి ఏది లేదు స్కిన్ మీద. సో ఇది ఓకే ప్రోడక్ట్ నాకైతే. ఇది అంటే దీని స్మెల్ కానీ దీన్ని నైట్ టైం అప్లై చేసాక మార్నింగ్ లేవగానే స్కిన్ మీద ఎలాంటి లైక్ నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఆయిలీగా లేదనమాట. సో నాకైతే ఇది మంచి. ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను ఇలాంటి అంటే నైట్ క్రీమ్స్ ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఈ ప్రోడక్ట్ అయితే నాకు డెఫినెట్గా నచ్చింది అనుకోవచ్చు, గుడ్ ప్రోడక్ట్ అనుకోవచ్చు. సో ఇది నేను కంటిన్యూ చేస్తాను యూజ్ చేయడం. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, మీరు ట్రై చేయండి. అండ్ సో ఫైనల్గా నేను ఓట్రే నైట్ క్రీమ్ స్లీపింగ్ మాస్క్ నేను రివ్యూ చేశాను. నా హానెస్ట్ రివ్యూ అయిపోయింది. అంటే నేను గ్లామిగో బాక్స్లో వచ్చిన నా ప్రోడక్ట్ గురించి నేను రివ్యూ చేశాను అనమాట, హానెస్ట్ రివ్యూ. సో ఇది మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా రివ్యూ. మీకు కనుక యూజ్ అవుతే డెఫినెట్గా మీరు లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.